నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతు తెలుపుతూ కాకినాడ రూరల్ సమాయత్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంతో కలిసి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి యేసుదాసు, చప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు, తెదేపా నాయకులు, జనసేన నాయకులు, కూటమి కార్యకర్తలు, శ్రేణులు, వీర మహిళలు పాల్గొన్నారు. బాంబులెట్ ఇచ్చి ఆ ఇంట్లో ఆ మార్కేసి వెనకాల గీతెట్టి చూపిస్తూ ఉన్నాం. ఇలాగ అన్ని వారి భార్య కానీ పిల్లలు కానీ లేకపోతే వారి తండ్రి కానీ ఎవరున్నా సరే మనం చెప్పి ఈ కూటమి చేద్దాం. గోదావరి జిల్లాలో 3,25,000 ఓట్లు ఉన్నాయి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓట్లు. మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇంచుమించు 13,000 ఓట్లు ఉన్నాయి. అదే కాకుండా ఉన్న 8 వార్డుల్లో కూడా మరొక 2,000 ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తానికి ఇంచుమించు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 15,000 ఓట్లు ఉన్నాయని చెప్పి మీ అందరికీ ఇప్పుడు వచ్చిన 30 మందికి ఒకరికి వచ్చిన అభ్యర్థులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ 30 మందికి ఒకరిగా వేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ 30 ఓట్లు ఎక్కడున్నాయి అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేధావులందరినీ కూడా ఓటు అభ్యర్థించి నా పేరు దగ్గర ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నెగ్గించాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓటర్ని ఎలా కలవాలి, ఓటర్లందరినీ కూడా మరి అందరూ సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి పోలింగ్ తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఓటుకి తీసుకొచ్చే బాధ్యత మన కూటమి నాయకులందరూ తీసుకోవడం జరిగింది. కాబట్టి విద్యులైన పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరన్ పేరు దగ్గర మొదటి ఓటు ఒకటానికి వేసి నెగ్గించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎందుకు నెగ్గించాలన్న సమస్య కూడా ఇక్కడ ఉంది. ఆ రోజు మరి 2024 జనరల్ ఎలక్షన్లో జగన్ పోవాలని మరి ప్రజలందరూ విద్యులైన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరూ కూడా ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, ఇక్కడ పురంధేశ్వరి గారు వీళ్ళ సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో గత 7 నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే లక్షలాది కోట్ల పెట్టుబడులు రావడం, అదేవిధంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఈ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి గత 7 నెలల్లోనే సుమారుగా 4-5 లక్షల ఉద్యోగాలు కూడా మరి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా కల్పించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది. రేపు మార్చి ఎలక్షన్ కోడ్ వల్ల లేట్ అవుతుంది. రేపు మార్చి 10 తర్వాత మరి నోటిఫికేషన్ వస్తుంది. ఈ బిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మరి నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది. మీరు అందరూ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరందరూ కూడా క్వాలిఫై అయిన అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు కూడా మేము తెలియజేసేది ఒకటే, గత ప్రభుత్వం మీరు గొంతెత్తితే ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధించే పరిస్థితి, ఎన్నో కేసులు పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, ఇది మనందరి ప్రభుత్వం. మరి ప్రభుత్వ ఉద్యోగాల పక్షపాత ప్రభుత్వం. మీ అందరికీ గత ప్రభుత్వంలో పెట్టిన ఏదైతే పెండింగ్ ఏరియాస్ ఉన్నాయో అన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అవుతుంది తప్ప 1/1 అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్లియర్ చేస్తుంది. దానికి నా వంతు సహకారంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నన్ను నెగ్గించినట్లయితే మీ సమస్యలన్నీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు పరిష్కారం చేస్తానని తెలియజేసుకున్నాం. అలాగే నిరుద్యోగ యువత ఎవరైతే ఈ 2 జిల్లాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా విజ్ఞులైన మేధావులందరూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలే కాకుండా ఈ సమాజాన్ని హితం కోరే పట్టభద్రులందరూ కూడా మరి మన కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అలాగే కేంద్రం నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి కూడా సంక్షేమం అభివృద్ధి కూడా అన్ని అందిస్తాయని తెలియజేస్తూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.